హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. తెల్ల తెల్లటి పూసల్లాగా ఇలా చపాతీ మీద వేస్తే అలా కరిగిపోయే నెయ్యి ఇంట్లోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా మలై, అదేనండి మీగడ 1 కప్పు, చల్లటి నీళ్లు 1 లీటరు. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మీగడ, ఇది పెరుగు పైన తీసుకుని పెట్టుకున్న మీగడండి. 10 రోజుల నుంచి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. పాలపైన కూడా మీగడ తీసుకుని పెట్టుకోవచ్చు. మీగడంతటా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా వచ్చిందో, వెన్న అంతా పక్కకు వచ్చి నీళ్లు పక్కకి వచ్చేసినాయి. మీరు మజ్జిగ కాంతో చిలుకుకున్నా పర్వాలేదు, కానీ అలా చిలకడం వల్ల మనకి ఎక్కువ టైం అనేది పట్టుకుంటుంది. ఇలాగా మిక్సీలో పట్టుకోవడం వల్ల మనకి వెంటనే ఆ వెన్న అనేది వీటికి సెపరేట్ అయిపోతుంది. చూడండి, నీళ్లు వెన్న సెపరేట్ అయిపోయింది. నేను ముందుగానే లీటర్ వాటర్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆడిపెట్టుకున్న వెన్నని ఇందులో వేసుకున్నాను. ఇలా మీగడ మొత్తాన్ని మిక్సీ పట్టుకుని ఇలా చల్లనీటిలో వేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లోని తీసిన తర్వాత చూడండి, నేను వెన్నని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా చేత్తో గట్టిగా నొక్కుతున్నాను. ఇలా నొక్కడం వల్ల అందులో ఏమన్నా వాటర్ ఉంటే అది మొత్తం బయటకొచ్చేస్తుంది. మీకు ఇలా కనుక కష్టంగా ఉంటే ఒక క్లాత్‌లో పెట్టి దాన్ని శుభ్రంగా గట్టిగా చుట్టినట్టయితే ఆ వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. కానీ వెన్న ఏదైతే ఉందో అది ఆ క్లాత్‌కి అంటుకుంటుంది. దానికన్నా ఇలా చేసుకోవడం మంచిది. ఇలా వెన్న అంతటిని గట్టిగా నొక్కి ఆ వాటర్ అంతా బయటకొచ్చేసే వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో కొంతమంది దీన్ని మజ్జిగ కింద కూడా యూజ్ చేసుకుంటారు. నేను దీన్ని పక్కన పెట్టేసానండి. ఇలా వాటర్ అంతా తీసిన వెన్నని స్టవ్ మీద పెట్టుకుంటాం ఇప్పుడు. చూడండి, కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా తింటారు. మీరు వీటిని డైరెక్ట్‌గా బ్రెడ్ మీద వేసుకొని కూడా తినొచ్చు. అలానే ఈ వెన్న వాటర్ లేకుండా కొంచెం గట్టిగా నొక్కినట్టయితే దీన్నే బటర్ అంటారండి. కలర్‌లెస్ బటర్ అని పిలుస్తారు దీన్ని. చూడండి, మీకు గమనిస్తుండొచ్చు, వెన్న కొంచెం కొంచెంగా కరిగి అంతా నీళ్ళ రూపంలో వచ్చేస్తుంది. నెయ్యి తయారయ్యేలోగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీకు శీతాకాలంలో దగ్గు ఉన్నట్లయితే కొంచెం నెయ్యిని అన్నంలో లేదా డైరెక్ట్‌గా తిన్నట్లయితే ఆ దగ్గు చాలా అంటే చాలా త్వరగా తగ్గుతుంది. కొందరికి శీతాకాలంలో ముక్కు బ్లాక్ అయ్యి ఊపిరి పీల్చుకోవడానికి కష్టమవుతుంది. ఆ టైంలో మనం నెయ్యి తిన్నట్లయితే ఆ నెయ్యిలో ఉన్న వేడి మనకి బ్లాక్ అయిన ముక్కుని క్లియర్ చేస్తుంది. మనం గాలి కూడా చాలా సులువుగా పీల్చుకోవచ్చు. మనం డైలీ పొద్దున్న చిన్న స్పూన్‌తో నెయ్యి తినడం వల్ల మనకి వైటమిన్ ఏ, ఈ, డి చాలా ఎక్కువ సోర్స్‌లో లభిస్తాయి. నెయ్యి ఒంటికి మంచిదని చెప్పి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా లిమిట్‌గానే తీసుకోవాలి. చూడండి, ఈలోగా మనం చూసినట్లయితే మనకి ఆ వెన్న అంతా కరిగిపోయి ఇలా వాటర్ ఫామ్‌లో వచ్చేసింది. ఇప్పుడు మనకి నెయ్యి రెడీ అవుతది. ఇలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. నెయ్యి జనరల్‌గా ఎందులో యూజ్ చేస్తారో మీకు బాగా తెలుసు కదండీ! అదే స్వీట్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారు. నేను తయారు చేసే స్వీట్స్‌లో అయితే కొంచెం ఎక్కువగానే నెయ్యిని దంచుకుంటాను. మంచి అండ్ కమ్మటి టేస్ట్ ఇస్తుంది స్వీట్‌కి. మీరు చూసినట్లయితే ఆ నుగర అంతా కొంచెం కొంచెంగా ఎవాపరేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం నుగరంతా ఎవాపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం చిన్న మంట మీద పెట్టుకోవాలండి నెయ్య. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడు కట్టే అవకాశం ఉంటుంది. మనకి వెన్నలో ఉన్న నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయి ఇలా నెయ్యి ప్రిపేర్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన ఇండియాకి పైనున్న స్టేట్స్ అంటే నార్త్ ఇండియన్స్ అంటారు కదండీ! వాళ్ళందరూ చపాతీని నేతితో కాల్చుకొని తింటారు. అది మన భోజనం అరుగుదలకి చాలా మంచిది. మీరు నెయ్యి తినడం వల్ల డైజెషన్ త్వరగా అవుతుందన్న మాట తెలియక మనం పెళ్లి భోజనాల్లో కూడా నెయ్యిని అవాయిడ్ చేస్తూ ఉంటాం. మన పాతకాలం సంస్కృతి నుంచి కూడా నెయ్యిని తింటూ వస్తారు. కానీ మన వరకు వచ్చేసరికి నెయ్యి మంచిది కాదని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. అమ్మో! ఈ విషయాలు చెప్తూ నేను మీకు నెయ్యి కోసం మర్చిపోయాను. ఇప్పటి వరకు మనం నెయ్యిని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఈ స్టేజ్‌లో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం నెయ్యి లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఈ విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోకండి. నెయ్యిలో ఫుడ్ కలర్ యూజ్ చేసినట్లయితే అది లాస్ట్‌లో వేయాలండి. స్టార్టింగ్ వేయడం వల్ల ఆ నెయ్యిలో కలర్ అనేది విరిగిపోతుంది. బయట కొనుక్కునే నెయ్యి అయితే యెల్లో కలర్‌లో ఉంటుంది. అందులో ఈ లెమన్ యెల్లో ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారండి. నేనైతే స్కిప్ చేసుకుంటాను. మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. నెయ్యిని కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచినట్లయితే దాని కలర్ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. నెయ్యి మాక్సిమం రెడీ అయిపోతుంది. దగ్గర పడుతుంది కూడా. ఈ స్టేజ్‌లో చిన్న మంట మీద ఉండాలండి. పెద్ద మంట మీద ఉన్నట్లయితే వెంటనే వితిన్ సెకండ్స్ అది మాడిపోతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా మీరు గరిటెతో కలుపుతున్నట్లయితే నెయ్యి మనకి కరెక్ట్ కలర్ అనేది వస్తుంది. ఇంకా మాక్సిమం మనకి నెయ్యి రెడీ అయిపోయినట్లయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. దీనిని వెంటనే బౌల్‌లోకి తీసుకోకుండా ఒక 1 అవర్ పాటు చల్లారనిస్తున్నాను. ఈ వేడి నెయ్యి పైన మీరు మూత పెట్టినట్లయితే వాటర్ అనేది ఎదురు పడుతుంది. వాటర్ అసలు పడనివ్వకండి. నెయ్యి మళ్ళీ పాడైపోతుంది.
నెయ్యి మొత్తం చల్లగా అయిన తర్వాత నేను ఒక బౌల్‌లోకి తీసుకున్నానండి. దీన్ని కూడా ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ అలా పెట్టినట్టయితే ఇలా సాచురేటెడ్ ఫామ్‌లోకొచ్చేస్తుంది. అంటే ఇలా గడ్డగా అవుతుందన్నమాట. చూడండి నేను దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఎంత అందంగా ఉందో. మీకింకా బ్రౌన్ కలర్‌లో కావాలంటే కాస్త ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి. కమ్మటి హోమ్‌మేడ్ ఘీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.